అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ మిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ ఆయన బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనరల్ రానివ్వ చేశారు. తర్వాత సేమ్ టైం మా పెదనాన్నగారి మీద అన్ని అనవసరమైన మాటలు చెప్పి ఈ సునీత గారు, మోహన్ ముల్లపూడి గారు మా పెదనాన్న మీద మా నాన్నమ్మ మీద చెప్పి నువ్వు సేవల ముందు కూర్చుని రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడకు, ఇలాంటి అనవసరమైన ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, నువ్వు వస్తే ఇంకా నేను యూజ్ చేసుకుని ఏదైనా చేస్తారు, రావద్దు. వాళ్ళకేంటండి లైక్ వాళ్ళకి ఎందుకు ఈ రీజను, వాళ్ళు ఎందుకు చేయాలి, వాళ్ళకేం కర్మ. సో మిగతా వాళ్ళే చేసేది మృతదేహం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మేము ఏం పాలిటిక్స్ కోసం ఏమి కాదు. అండ్ మీరు అడగచ్చు, మీరు అడిగారు కదా ఎందుకు ఇప్పుడు వస్తున్నారు ముందు ఎందుకు రాలేదని. సో క్లియర్గా డేట్స్తో పాటు అన్నీ ఉన్నాయి. వాళ్ళు 25th జూన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేశారు. 4th జూలై వచ్చేసింది క్లియర్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. తర్వాత నాతో June 7th నుంచి ఇంకా ఫోన్, నాకు అసలు ఐ హ్యావ్ నో ఐడియా వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు, వెనకమాల నుంచి ఏం చేస్తున్నారు నాకేం ఐడియా లేదు. నాతో July 7th నుంచి ఇంకా క్లోజ్గా మాట్లాడి మీ ప్లాన్స్ ఏంటి, అప్పుడే నా దగ్గర చెప్పారు కేటీఆర్ అంకుల్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, ఆయన చూసుకుంటారు నిన్ను, ఇక్కడ రావక్కర్లేదు నువ్వు అని. నీ రెజ్యూమే పంపించు. ఆ చాట్ లాగ్ కూడా నా దగ్గర ఉంది. ఇఫ్ నెసరీ ఐ కెన్ ప్రొవైడ్ ఇట్ టు ఎనీబడి ఎనీవేర్. క్లియర్గా ఉన్నాయి. సారీ అండి, అవును ఓకే. అవునండి, ఆ టైం నేను ఎప్పుడు ఒకటే, ఐ వాజ్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ పొలిటికల్ కెరియర్. దేంట్లో నేను ఎప్పుడు రాలేదు, ఏంటి నాకు అంత ఆ డీటెయిల్స్కు నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన చెన్నై, అది నా ఊరు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ నేను యూఎస్ వెళ్ళిపోయా. ఎప్పుడు నా బ్యాచిలర్స్ నుంచి అక్కడే యూఎస్లో ఉన్న, స్కాలర్షిప్ వచ్చింది, చదువుకుంటున్నా, పనిచేసా, మళ్ళీ చదువుకున్నా, ఎందుకు మళ్ళీ స్కాలర్షిప్ వచ్చింది, అదే నా హోల్ థింగ్. లేదండి, నాతో క్లియర్గా ఏం చెప్పాల. ఆ విషయాల గురించి నేను ఎప్పుడు అడగల, కాంట్రవర్సీ గురించి ఏం అడగల, ఆయన కూడా నాతో ఏం చెప్పాల. సెకండ్ థింగ్, అఫిడేవిట్ గురించి మీరు అడగచ్చు. అవన్నీ నాకు తెలియదండి. లైక్ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, 2014లో ఫస్ట్ అయ్యారు. నాకు అప్పుడు ఏంటి 15 ఏళ్ళప్పుడు, 15 ఏళ్ళప్పుడు నాకేంటి అఫిడేవిట్ అంటే ఏంటి నాకేం తెలుసుద్ది. ఏదో 10th పాస్ అయ్యాను అప్పుడు, ఆ టైంలో. అప్పుడు మీరు చెప్పిన కేసు చెప్పారు కదా, నవీన్ యాదవ్ గురించి, ఆయన గురించి చెప్పారని. సో అప్పుడు ఆయనే క్లియర్గా సుప్రీంకోర్టులో రాశారు. ఇక్కడ నాకు ఇప్పుడే దొరికింది ఆ కోర్టులో, ఆయనే రాశారు ప్రతిమున ఇస్ మై సన్. ఎందుకంటే ప్రతిమున అంటే అది నా బర్త్ సర్టిఫికెట్లో పేరు. అండ్ మాలినీదేవి ఇస్ మై లీగల్ ఎయిడెడ్ వైఫ్ అని ఆయనే క్లియర్గా రాసి పెట్టారు సుప్రీంకోర్టులో. సో అదే అండి. లేదండి, ఇప్పుడు ఇది ఏ పాలిటిక్స్, ఏ పార్టీ ఏం కనెక్ట్ అవ్వాల. ఎందుకంటే ఇది సడన్గా నిన్న మొన్న ఒక వారం ముందు స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు. ఇది ఎలక్షన్ ముందని స్టార్ట్ అవ్వలేదు. ఇది ఎప్పుడు జూలై నుంచి వాళ్ళు ఎప్పుడు అప్టైన్ చేశారో సర్టిఫికేట్, అండ్ నాకు చెప్పకుండా ఇవన్నీ చేశారు. అప్పుడు నాకు ఇట్స్ మై రైట్ టు గెట్ యాంగ్రీ. ఒక మాట చెప్పచ్చు, ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి అన్ని ఏదో వాగుతున్నారు, ఇది కూడా చెప్పచ్చు కదా అప్పుడు.